మీరేంటి అలా చూస్తారు? వాయించండి. సబ్స్క్రైబ్ అట చేసేయి, నువ్వు సబ్స్క్రైబ్ చేసేయి. వరుసకు వస్తాయి వీడియోలు. స్టార్ట్ చేద్దామా? అనుకున్నావో పేలిపోతావు. పేలిపోవడానికి కాలిపోవడానికి నిప్పు పెట్టగానే దిక్కుతోచక వెళ్లే దీపావళి రాకెట్ అనుకున్నావా? ఊరు దాటి ఊరు, దేశం దాటి దేశం, ఖండం దాటి ఖండానికి ఎక్కుపెట్టిన దిక్కుకి దూసుకెళ్లే మిసైల్ రా. నుదుట విభూదిని దిద్దుకొని వస్తున్నాడు ఈ జ్ఞాని. నుదుట విభూ జాంకాయ మొక్కల మీద మోతెట్టే డస్ట్ పడు. సార్ వాచ్ తీశారంటే మ్యాచ్ మొదలైనట్టే. ఎవరైనా రకాలుగా ట్రై చేసినా సరే గెలిచేది నేనే, గెలిచేది నేనే. బద్రి, వాడు నీకన్నా వయసులో పెద్దవాడు, అనుభవంలో పెద్దవాడు. వాడిని నువ్వు కొట్టగలవా? నేల మీద కొట్టడం, నీటి మీద కొట్టడం కాదు గురూజీ. మీరు సరేనంటే ఆకాశంలోకి తీసుకెళ్లి కొడతాను. ఈ బండి చూసావా? నా చాసీ నెంబర్ చూస్తావా? చూపించనా? నీ తర్వాత మోడల్ నేను. ఈ సూజీ ఇంజన్, రై 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 హార్స్ పవర్. చెప్పానుగా, నీ పని అయిపోయినట్టే. ఖచ్చితంగా ఇస్తాను. గ్రాముల్లో కిలోల్లో కాదు, టన్నుల లెక్కనిస్తాను. భయం భయం. వణకం మాపలే. అయ్యో అయ్యో. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఇంతవరకు మిమ్మల్ని కాంటాక్ట్ చేయనే లేదు, ఇదే ఫస్ట్ టైం. చూసుకోండి. ఇప్పుడు చూడలేదురమ్మా. అరే అసలు ఈ ప్రపంచం ఇలా ఉంటుంది, ఇంత అందంగా ఉంటుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. నువ్వు అరుస్తే అరుపులే, నేను అరుస్తే మెరుపులే. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది, ఇప్పుడే మొదలయ్యింది. రోలెక్స్ వాడటం మొదలెడితే నాకంటే బాగా ఎవడో వాడాడో, కానీ చివరి కత్తులే మిగులుతాయి, మనుషులు మిగలరు. జంతువులు 2 అడుగులు వెనక్కేసినాయంటే పులి వచ్చిండదని అర్థం. అదే పులి 2 అడుగులు వెనక్కేసినదంటే పుష్ప వచ్చిండాడని అర్థం. విన్నావుగా, మనోడే మార్లా. ఏ ఊరు ట్రాన్స్ఫర్ చేసినా ఒకటే కొట్టుడు. నిజం 1కి 2గా నీ కళ్ళ ముందుకొస్తుంది. కొట్టడం అంటే మామూలుగా కొట్టలేదు, ఒక రేంజ్ లో కొట్టిండు నన్ను. అసలు ఇది నా ప్లానే కాదు సార్. నా ప్లాన్ ప్రకారం ఇది లేదు సార్. నా ప్లానే వేరు సార్. చూడండి సార్. వాణ్ణి వాడి మనుషుల్ని ఏరి పారేయడానికి ఒక మిసైల్ లా వస్తుంది. బాబు ల్యాండ్ అయితే అపోజిషన్ కు బ్యాండ్. ఒక వైల్డ్ యానిమల్ కి కళ్ళం వేసినట్టు ఒక ఎక్స్ట్రీమిస్ట్ కి యూనిఫామ్ వేసి వాడిని కంట్రోల్లో పెట్టాం. నువ్వు యూనిఫామ్ తీసేసావు. ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలుండవు, కోతలే.
అంటే ఫ్లవర్ అనుకుంటున్నా ఫైరా ఫైరా దాదాగిరికి వచ్చిన దౌర్జన్యానికి వచ్చిన గూండాయిజానికి వచ్చిన గ్రూపులు కట్టడానికి వచ్చిన రాజకీయంతో వచ్చిన రౌడీయిజంతో వచ్చిన ఓటు కోసం లెక్కన పోర్టుకి బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తు. మాతో గేమ్ ఆడడం అంటే పోర్లో నింటేసుకుంది ఇప్పుడు అనుకున్నారు. బిడ్డ చీరి గిన్నె బొంద పెడతా చల్దా బై అంటే నాకు అలా అనిపించింది సార్. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది లో వాడండి. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపియ్య. కారిపోతుంది కదా సార్ మీకు. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. అరే మామ నువ్వు నా గుండెకాయరా.